వెళ్ళాలంటే కొన్ని అనివార్యంగా భూమి సేకరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి రైతుల్ని కన్విన్స్ చేసి తీసుకోవటము అనేది ఒకటి. లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు అంటే నిజానికి కిందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు, జగన్ గారి దగ్గర కూడా కొంతమంది వచ్చారు. సో జగన్ గారు అయినా సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసినప్పుడు ఉండవల్లిని మినహాయిస్తూ ఆదేశాలు ఇవ్వాల్సింది. సో అప్పుడు కూడా ఆయన కూడా మెదలకుండా ఊరుకున్నారు. అంటే రైతుల విషయంలో బలవంతంగా భూసేకరణ చేయటం అనేది ఎప్పటికీ కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళు పొలాలు తీసుకుంటారు, వాళ్ళు వ్యవసాయ ఆధారంగా ఉంటారు. అంటే నేను అనేది ఏంటంటే రైతులు భూసేకరణకి ఇవ్వకపోతే దాన్ని కన్విన్స్ చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి, మనకి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఏదైతే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి, వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. గతంలో అయితే ఇష్టారాజ్యంగా ప్రభుత్వం తీసుకున్నాయి. 2013 భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం చట్టం వచ్చిన తర్వాత దానికి కొంత జస్టిఫికేషన్ జరుగుతా ఉంది. అయితే ఏంటంటే అక్కడ ఎకరం దగ్గర 15 నుంచి 20 కోట్లు ఉంటుందండి. ప్రభుత్వం తీసుకుని ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వటం కానీ అలా ఇచ్చే పరిస్థితులు అయితే మార్కెట్ వాల్యూ పరంగా కాదు, ప్రభుత్వ వాల్యూ పరంగా ప్రభుత్వం లెక్క కడితే మాత్రం అదే కోటి రూపాయలు 2 కోట్లు ఉంటుంది. కానీ వాస్తవంలో అయితే 15 కోట్ల రూపాయలు ఉంటుంది. సో అది అందరికీ తెలిసిన విషయమే. అందువల్లే అక్కడ రైతులందరూ కూడా ఉండవల్లిని మినహాయించమని అడుగుతా ఉన్నారు. అయితే నేననేది ఏంటంటే ఎక్కడైతే సీడ్ యాక్సెస్ రోడ్డుకి కానీ ఇంకోటి కానీ అవసరమైతే వాళ్ళకి ప్రత్యామ్నాయం న్యాయంగా, అంటే ఇప్పుడు నేను ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూస్తే కుదరదు, వాళ్ళకి న్యాయంగా ఎంతైతే రావాల్సి ఉంటుందో అంత కన్విన్స్ చేయటం, ఇవ్వటం. ఇంకోటి ఏంటంటే సిఆర్డిఏ కార్యాలయానికి రైతులు వెళ్ళినప్పుడు అక్కడ రిసీవ్ చేసుకునే డిప్యూటీ కలెక్టర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు చులకనగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మొత్తం పోగొట్టుకుంటున్నారు రైతులు. అట్లాంటప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసే పద్ధతిలో ఉండాలి కానీ అధికారులు అనేవాళ్ళు వాళ్ళని చులకన భావంతో చూసే విధంగా వేరే విధంగా ఉండకూడదు. రెండోది ఏంటంటే ల్యాండ్ పూలింగ్కి సంబంధించి జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా జగన్ గారి వైఖరిని కూడా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఆయన అమరావతికి జగన్ గారి వ్యతిరేకం ఆ 5 ఏళ్ల పాటు అనేది కూడా కొంత హైడ్ చేస్తా ఉన్నారు. మొన్న జగన్ గారి ఈ మధ్య మాట్లాడుతూ కూడా 12 ఏళ్ల పాటు ఏం చేశారు వాళ్ళకి డెవలప్మెంట్ చేయకుండా అంటే దానిలో మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, మీరు కూడా బాధ్యులే. రెండోది ఏంటంటే మావిగన్ అనేది పెడుతున్నప్పుడు మరి 29 గ్రామాల్లో నుంచి 33,000 ఎకరాలు తీసుకున్న వాళ్ళని జగన్ గారు ఏం చేస్తారు, వాళ్ళకి ఏమి నష్టపరిహారం ఇస్తారు అనేది కూడా జగన్ గారు ఎక్కడ స్పష్టం చేయట్లా. మావిగన్ అంటే హైవేకి అటు ఇటు తీసుకుంటా ఉంటున్నారు. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? 29,000 మంది 33,000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తారా ఏంటి? దాని గురించి జగన్ గారు ఎక్కడ మాట్లాడరు. అమరావతి వద్దు, ఓకే మంచిదే, ఆయన విధానం అది అనుకుందాం. రేపు 29లో ఆయన కళ్ళు మూసుకుంటే వస్తారంటున్నారు కాబట్టి వచ్చేసారే అనుకుందాం. మరి 29,000 మంది రైతుల్ని ఏం చేస్తారు? వాళ్ళకి నష్టపరిహారం ఆల్రెడీ కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు, బిల్డింగ్స్ కట్టేశారు, రోడ్లు వేసేశారు. ఆ రైతులకి ఎలాంటి నష్టపరిహారం ఇస్తారనే విషయం మీద మాత్రం జగన్ గారు ఎక్కడ మాట్లాడుతున్నారు. అసలు రైతుల విషయాల్లో ఎందుకు మరి అర్థం కాదు. ఏంటంటే 12 ఏళ్ళు అయిపోయింది కదా అంటారు, మరి 5 ఏళ్ళు ఆయన ఏం చేశారు? దాన్ని దూరంగా పెట్టారు కదా, విశాఖపట్నం వెళ్ళిపోతా అంటున్నారు కదా. అందుకని అక్కడ రైతులైతే ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళలో ఇప్పటికీ అత్యధిక మంది అమరావతిని కొనసాగించాలని కోరుకున్నారు. కాబట్టి కూటమి సర్కారు విధానాలకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే అక్కడ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి ఏంటంటే కొంతమంది రైతులకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళని సానుభూతితో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన భూములేమో సెంటర్ లో ఉంటాయి, వాళ్ళకేమో ఎక్కడో మూలలు ఇస్తా ఉన్నారు. అవి ఏమాత్రం రేట్లు పలకవు, వాళ్ళకి పెద్ద అనువుగా వ్యవసాయంతో వాళ్ళ ఆవేదన కూడా అదే అనమాట. అంటే మాకు అనువుగా ఉండే స్థలంలో ఇస్తే మాకు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ